సార్ నమస్తే. నమస్కారం అండి. ఎంత విషప్రచారం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి అనుకో, ఆయన ముఖ్యమంత్రిగా లేని కాలంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ ఉద్యోగాలు కూడా నేనే ఇచ్చానని చెప్పి నిస్సిగ్గుగా ఆ ట్వీట్ వేయటం ఏదైతే ఉందో అది వాళ్ళ దిగజారుడితనానికి లేఖితనానికి నిదర్శనంగా కనిపిస్తుంది. ఈ మెగా డిఎస్సి పోస్టులు ఏ ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఈ పోస్టులు వచ్చినాయో ఒకసారి ప్రేక్షకులకి మీ ద్వారా తెలియజేయాలనే ప్రయత్నంతో మిమ్మల్ని అడగడం జరుగుతుంది సార్. మీ విశ్లేషణలో తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు 1998 దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళ తాత రాజారెడ్డి దగ్గర నుంచి అన్నీ ఆయనే ఇచ్చినట్టు చెప్పుకోవచ్చు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక్క టీచర్నైనా రిక్రూట్ చేశాడా అనేది మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం కూడా జగన్మోహన్ రెడ్డి అన్నీ తను చెప్పుకుంటున్నాడు. ఇవన్నీ నేనే ఇచ్చా, వాళ్ళ నాన్న వాళ్ళ తాత కాలంలో కూడా నేనే ఇచ్చానని చెప్పుకుంటున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ఒక్క టీచర్ పోస్టుని భర్తీ చేసినట్టు ఎవరైనా చెప్పగలుగుతారు. మీరు కానీ లేకపోతే చైతన్యరథం ప్రేక్షకులు కానీ ఒక్కళ్ళన్నా ఈ మీరు చదివిన ట్వీట్ తోటి ఏకీభవిస్తారా అనేది నా ప్రధానమైన క్వశ్చన్. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సంవత్సరాలలో ఎంతమంది టీచర్లను రిక్రూట్ చేశాడు అనేది మీకు ఒక చిన్న ఇది చెప్తా. 1994లో 16,238 టీచర్ పోస్టులను భర్తీ చేశాడు. రెగ్యులర్, ఇవన్నీ నేను చెప్తున్నవి రెగ్యులర్ పోస్టులు. 96లో 16,838, 98లో 29,269, 2000 సంవత్సరంలో 24,388 పోస్టులు. తర్వాత 2001లో 26,129 పోస్టులు, 2002లో 31,699 పోస్టులు, 2003 సంవత్సరంలో 12,430 పోస్టులు. ఆ తర్వాత అప్పటికి ఏపీ డివైడ్ అయిపోయింది. 2014లో 8,926 టీచర్ పోస్టులు, 2018లో 7,254 టీచర్ పోస్టులని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రిక్రూట్ చేశాడు. తర్వాత ఇవి కాకుండా లిమిటెడ్ రిక్రూట్మెంట్ అని టీచర్లలో ఉంటుంది. అది 1995లో 3,706 మంది టీచర్లను రిక్రూట్ చేశాడు. స్పెషల్ రిక్రూట్మెంటు 3 సందర్భాల్లో జరిగింది. 1996లో 2,000 పోస్టులు, 97లో 874 పోస్టులు, ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత అంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో 2019లో 521 పోస్టులు. మొత్తం కలిపి 180,272 పోస్టులని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిక్రూట్ చేశాడు. ఇందులో రాజశేఖర రెడ్డి ఏం చేశాడో చెప్పగలుగుతాడా? ఈ జగన్మోహన్ రెడ్డి సొంతగా తనేం చేశాడో చెప్పగలుగుతాడా? ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ కూడా జరగలేదు. ఎక్కడ సమైక్య ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కాకుండా వేరే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరగలేదు, విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా జరగలేదు. ఇవన్నీ పాత ఫిగర్లన్నీ మీకు ఇందులో నేను చెప్పింది ఏంటి అంటే ఇది అఫీషియల్ ఫిగర్స్, అంత తప్ప ఇదేదో కల్పించి చెప్పింది ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా అండి, అది డేటా. అది ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కూళ్ళు పెంచారు, కాలేజీలు పెరిగినాయి, ఇంజనీరింగ్ కాలేజీలు పెరిగినాయి, అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ పెరిగింది, ఫార్మల్ ఎడ్యుకేషన్ పెరిగింది. ఇవి పెంచటానికి ఆయన చాలా చర్యలు తీసుకున్నాడు, కొత్త స్కూళ్ళు పెట్టాడు. ఆయన తీసుకొచ్చిన స్కీమ్, ప్రధానమైన స్కీమ్ ఏంటంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇది మన రాష్ట్రంలో దీన్ని అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీముని చాలా పకడ్బందీగా తీసుకొచ్చాడు. నాకు బాగా గుర్తు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్ వరకు కూడా చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం డ్రాప్ అవుట్స్ని తగ్గించటానికి రకరకాల చర్యలు తీసుకునేవాడు. డ్రాప్ అవుట్స్ని తగ్గించాలి. ఎట్లా తగ్గించాలి? డ్రాప్ అవుట్స్ని తగ్గించటం అనేది ఒక పెద్ద టాస్క్గా తీసుకున్నాడు. మన దేశంలో లిటరసీ రేటు ఎక్కువ ఉన్నది కేరళతోటి మనం పోటీ పడాలి అని ఆయన ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన అదే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
ఎందుకు అంటే చదువు విలువ తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. 10th క్లాసులోనే ప్రశ్న పత్రాలు దొంగిలించి ఎగ్జామ్స్ రాసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ప్రతిసారి అంటే ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఆయన చెప్తున్నది ఏంటి అంటే, మొన్న కూడా ఒక చిత్తూరు జిల్లాలో పర్యటించినప్పుడు చెప్పాడు, చదువుకున్నాయా, చదువుకుంటే ఇప్పుడు చూడండి మనం దాదాపుగా 130 దేశాల్లో మన తెలుగు వాళ్ళు ఉన్నారు. మొత్తం ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళే కనపడుతున్నారు. మొత్తం టెక్నికల్ ఎడ్యుకేషన్ మనంత స్ట్రాంగ్గా ఏ దేశంలో లేదు. మీరు చక్కగా చదువుకోండి, మీరు మీ సొంత ఊళ్ళో ఉండి మీరు ఉద్యోగం చేసుకోండి అని చెప్తూ ఉన్నాడు. అంటే ఈ మాట రామరావు గారు మనం ఎందుకు అనుకోవాల్సి వస్తున్నది అంటే, చదువు విలువ తెలిసిన వ్యక్తి కాబట్టి ఇటువంటి విషయాలు చెప్తాడు. నాకు గుర్తులేదు కానీ మీకు ఏమన్నా గుర్తుంటే చెప్పండి. చదువు గురించి చక్కగా చదువుకోండి పిల్లలు అని జగన్మోహన్ రెడ్డి ఒక్కసారైనా చెప్పిన గుర్తు మీకేమన్నా ఉంటే చెప్పండి. లేదు సార్, లేదు. ఎక్కడికైనా పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లల్ని ఎదురుగా పెట్టుకొని నాది ఇది పీకలేరు అది పీకలేరు అని శరీర భాగాల్లో వెంట్రుకల్ని చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీకు గుర్తు ఉండదు సార్, విద్యాలయాల్లో స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటే విద్యార్థులు పాడైపోతారనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ యూనియన్ ఉన్నా ఆయన రద్దు చేశాడు బాబు గారు. ఈ యూనియన్లు ఉంటే పిల్లలు చదువుకు దూరమై పాడైపోతున్నారు, విద్యా సంస్థల్లో యూనియన్లు ఉండకూడదనే ఏకైక లక్ష్యంతోనే. అవును అవును. అలాగే ఇంజనీరింగ్ మనకి ఖర్చుతో కూడుకున్న విద్య, పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి చదువుకున్న క్రమంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక మాత్రమే, ఆయన సీఎం అయినాక మాత్రమే అనేక విద్యాలయాలు వచ్చినాయి. ఇంజనీరింగ్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, అంతకుముందు మీరు చెప్పినట్టు ఇంజనీరింగ్ చదవాలి అంటే ఎక్కడికో అక్కడికి దేశంలో చాలా చోట్లకు పోవాల్సి వచ్చేది, ఖర్చుతో కూడుకున్న పని. ఖర్చు అసలు ఇంజనీర్ కావటం అంటే ఇంపాసిబుల్ అనే ఒక దీని నుంచి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఆలోచించాడు ఎట్లా మనం టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇస్తే దీని నుంచి ఈజీగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుందని ఆలోచించి, అసలు హైదరాబాద్ పరిసరాల్లో అయితే మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలే ఉన్నాయి. దాంతో ఏమైంది అంటే ఒక దాదాపుగా ఇప్పటికీ ఒక 10 జనరేషన్స్ మొత్తం ఒక మార్పు వచ్చేసింది. వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఇప్పుడు సెటిల్ అయిపోయి ఉన్నాయి ఆ టెక్నికల్ ఎడ్యుకేషన్ వల్ల. స్కూల్ డ్రాప్అవుట్స్ లేకుండా చేయటానికి చంద్రబాబు నాయుడు ఎన్ని స్కీమ్స్ పెట్టాడో, మిడ్ డే మీల్ స్కీమ్ దగ్గర నుంచి, దాని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టడం దగ్గర నుంచి, అంటే తల్లిదండ్రులకి అంటే పిల్లల్ని కూలికి తీసుకెళ్తే ఒక కూలి వస్తుంది అన్న ఉద్దేశం నుంచి వాళ్ళని మరల్చటానికి వాళ్ళకి కౌన్సిలింగ్ పెట్టేవాడు. అటువంటి పనులు చేసి టీచర్లను రిక్రూట్ చేసి విద్యార్థుల్లో డ్రాప్అవుట్స్ లేకుండా చేయటానికి ఆయన రకరకాల చర్యలు తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి టైంలో ఏం జరిగిందో చెప్పమంటారా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ స్కూల్స్ మూసేశాడు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ క్లోజ్ చేశాడు, ఒక్క టీచర్ని కూడా రిక్రూట్ చేయలే, అన్నీ మొత్తం కంప్లీట్గా షట్ డౌన్ చేశాడు. డ్రాప్ అవుట్స్ పెరిగిపోయారు, 12 లక్షల మంది సార్ సుమారుగా. ఇంకో విషయం చెప్పమంటారా మీకు? చాలా విచిత్రమైన విషయం, ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి టైంలో ప్రైవేటు స్కూళ్ళు మూసేశారు. ప్రైవేట్ స్కూళ్ళు ఎందుకు మూసేస్తారండి అంటే, మరీ విచిత్రం సార్ ఇది. చదువుకునే వాతావరణం మొత్తాన్ని చెడగొట్టాడు, నాశనం చేశారు. గవర్నమెంట్ స్కూల్స్ని మూసేస్తే దాని ఎఫెక్ట్ ప్రైవేటు స్కూళ్ళ మీద కూడా పడుతుంది. అంటే ఎడ్యుకేషన్, చదువుకోవాలి అనే కల్చర్ని జగన్మోహన్ రెడ్డి చంపేశాడు. స్కూళ్ళల్లో గంజాయి విరివిగా పంచిపెట్టడంతో అసలు పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే భయపడే తల్లిదండ్రుల సంఖ్య పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు వచ్చి మేము టీచర్లను మేమే రిక్రూట్ చేసాం అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ ఇందులో ఏదైనా అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందా? అది చాలా ఆశ్చర్యం వేసింది సార్ నాకు. ఆ జగన్మోహన్ రెడ్డి 1998లో ఉన్నాడా? లేడు. 2008లో ఉన్నాడా? లేడు. 2018లో ఉన్నాడా? లేడు. 2019లో స్పెషల్ డిఎస్సి పోస్టింగ్ 602 అన్నాడు. అవి ఫిల్ చేసావా? అసలు నువ్వు దానికి నోటిఫికేషన్ ఇచ్చావా? దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలిగావా? వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వగలిగావా? నువ్వు పైగా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వెంకయ్య నాయుడు పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, చంద్రబాబు నాయుడు పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నావు అని చెప్పావు.
నీ పిల్లలు ఎక్కడ చదివారు? ఆయన పిల్లలు లండన్లో అమెరికాలో నీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో మరి అదెందుకు చెప్పు? అంటే అది చెప్పవా? అంటే ప్రతి దాంట్లో డబుల్ స్టాండర్డ్స్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రంలో విద్యా వ్యవస్థని సర్వనాశనం చేశాడు. ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనేది అంటే ప్రాథమిక విద్య నుంచే ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనేది రాజ్యాంగ విరుద్ధం. ఎందుకు అంటే రాజ్యాంగంలో స్పెసిఫిక్గా ఉంటుంది, చట్టంలో కూడా స్పెసిఫిక్గా ఉంది, మాతృభాషలోనే ప్రాథమిక విద్య ఉండాలి. అంటే నువ్వు ఎల్కేజీ యూకేజీ ఏ పేరైనా పెట్టు, 5వ తరగతి వరకు మాతృభాషలో బోధన జరగాలి. అప్పుడే పిల్లలకి మనోవికాసం కలుగుతుందనేది శాస్త్రవేత్తలు చెప్పిన దాన్ని విద్యా విధానంలో పెట్టారు. నువ్వు ఎల్కేజీ నుంచి లేకపోతే నర్సరీ నుంచే నువ్వు ఇంగ్లీష్ మీడియం అని చెప్పి తీసుకొచ్చి పెడితే అతను తెలుగు ఇంగ్లీషు మధ్య కన్ఫ్యూజ్ అయిపోయి ఎందుకు పనికి రాకుండా తయారవుతాడు. అట్లాగే చేశాడు సార్. ఆఖరి ఎవరైనా సరే నువ్వు తెలుగు కరెక్ట్గా పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే, అంటే చిన్న వయసులో తెలుగుని పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే పెద్దయిన తర్వాత అంటే 6వ తరగతి నుంచి ఏ భాష నేర్చుకున్నా ఈజీగా నేర్చుకుంటాడు. అవును, వాస్తవం. ఏ భాష అయినా సరే ఈజీగా వచ్చేస్తుంది. ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా, ఆ మాత్రం విద్యావేత్తల్ని అడిగే తెలివితేటలు లేకపోవటం వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసి పెట్టాడు. వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవచ్చు, మీరు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే వాళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారని చెప్పుకుంటూ తిరిగాడు సిగ్గు లేకుండా. ఎంత అన్యాయమైన వాదన అంటే అది. ఎవరు ఇంగ్లీష్ మీడియము ఇప్పుడు ఈ తమిళనాడు వెళ్ళి చూడమనండి. ఈ జగన్మోహన్ రెడ్డికి వ్యాపారాలు తమిళనాడులో చాలా ఉన్నాయి కదా. తమిళనాడు వెళ్ళి ఇప్పుడు స్టాలిన్ని అడగమని చెప్పండి. స్టాలిన్ ప్రాథమిక విద్య కాదు, చివరి దాకా ఎడ్యుకేషన్ ఎక్కడ రాకుండా అక్కడ దాకా తమిళమే నేర్చుకోవాలని చెప్తున్నాడు. స్టాలిన్ తోటి చాలా చాలా లావాదేవీలు ఉన్నాయి ఈ జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ఆయన నివాసం ఉండే యలహంక కర్ణాటకలో కూడా అదే పరిస్థితి. వెళ్ళి స్టాలిన్ అడిగిరా పో జగన్, బోధన ఎందులో ఉండాలి, ఏ భాషలో ఉండాలో చెప్తాడు స్టాలిన్ నీకు. వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజల్ని తప్పుదోవ పట్టించి క్లాష్ వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టడానికి ఈ జగన్మోహన్ రెడ్డి చాలా అధికారంలో ఉన్నంతకాలం తీవ్రంగా ప్రయత్నించాడు. ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నాడు. అంటే తను చేసే తప్పులు, తను చేసే దుర్మార్గాలు ప్రజలకు తెలియకుండా ఉండడం కోసం ఇలాంటి అసంకల్పిత రాజకీయాలు, అసంకల్పిత మాటలు ప్రజలను డైవర్ట్ చేయడం కోసం ఇవన్నీ ఇట్లా మాట్లాడాలని అనుకోవాలా? అతని ఉద్దేశం ఏంటంటే అతనికి పదవి ఒక్కటి ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. పదవి కోసం ఏ పనైనా చేస్తాడు. పదవి కోసం గతంలో తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడో మనకు తెలుసు. దురదృష్టవశాత్తు ఆయన పోయినప్పుడు ఆయన మరణాన్ని ఏ విధంగా రాజకీయానికి వాడుకున్నాడో మనం చూసాం. అంటే ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు కాబట్టి మనం పదే పదే వాటిని చెప్తూ ఉన్నాం. అంతే తప్ప మనకేదో పని లేక కాదు. మనమేదో జగన్మోహన్ రెడ్డి మీద అతని మీద దుష్ప్రచారం చేస్తే మనకు వచ్చేది ఏముంటుంది? ఎందుకు అంటే సమాజం చెడిపోకుండా ఉండాలి, సమాజం సరైన మార్గంలో నడవాలి అంటే ఇటువంటి వక్ర భాష్యాలు చెప్పే వక్ర మార్గంలో నడిపించే నాయకుడు, అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి నాయకుడు కాదు, ఏ రోజున నాయకుడిలాగా ప్రవర్తించలేదు. ఇటువంటి వ్యక్తులు సమాజానికి భారం అవుతారు. అందుకని మనం ఇంత విడమరిచి చెప్పాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. తన పేపర్లోనే, తన పార్టీ హ్యాండ్లోనే ఆ రకంగా నిస్సిగ్గు అబద్ధం రాసిన దాన్ని నమ్మే ప్రజలు కూడా ఇంకా కొంతమంది ఉన్నారండి. అలాంటి వారికి కనువిప్పు కలిగించే ప్రయత్నమే మీ ద్వారా తెలియజెప్పదామని చెప్పి మిమ్మల్ని అడగడం రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఈ చెప్పినవన్నీ కూడా ఎవరూ నమ్మట్లేదు. ఎందుకు అంటే మీరు వీళ్ళు పెట్టిన పోస్ట్కే చూడండి, లైకులు లేవు, వ్యూస్ లేవు. మీరు అందుకని ఇక్కడ సోషల్ మీడియాలో కూడా వీళ్ళకి ఆదరణ లభించట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్న అబద్ధాలకి అసలు ప్రజలు రియాక్ట్ కూడా అవట్లేదు. అందుకని ఏంటంటే ప్రజలు విఘ్నులు, వాళ్ళకి తెలుసు, అన్ని విషయాలు వాళ్ళకి తెలుసు. ఈ విష ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియా పెట్టుకొని కోట్లాది రూపాయలు కుమ్మరించుకుంటూ ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మేదాకా వదులుతూ ఉన్నాడు. అది డేంజరస్ ట్రెండ్. దాన్ని కంట్రోల్ చేయాలంటే మీలాంటి వారి చేత విశ్లేషణ చేపిస్తే కానీ ఆ ప్రజలు కూడా అర్థమయ్యే పరిస్థితి లేదు సార్. ఇప్పుడు మేము ఎంత చెప్పినా
మీరు పార్టీ కాబట్టి చెప్తున్నారన్న ఖండించే అవకాశం ఉంది. అదే మీరు ఇలాంటి సీనియర్ జర్నలిస్టులు చెప్తే నమ్మే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను, మీరు వచ్చే సవివరంగా మా ప్రేక్షకులకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. నమస్కారం.